ఒకే రోజున ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి దళిత నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీదేవి రాజకీయాలు ఎలా ఉంటాయో అంటే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆ మధ్యన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాతన ఆమెకి సీటు వస్తుందనుకున్నారు, రాలేదు. రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైందంటూ ఆవిడ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆవిడకి బాపట్ల సీటు ఆశించారు. అంటే తను చేరినప్పుడే తాడికొండ ఇస్తే చేస్తాను, లేకపోతే తిరువూరు ఇచ్చినా చేస్తాను, లేకపోతే బాపట్ల ఇచ్చినా చేస్తాను అన్నారట. బాబుగారు నేను చూసుకుంటాలే అన్నారట. అది ఇవ్వకపోయేటప్పటికి ఇప్పుడు అది ఆవిడ స్టేట్మెంట్. రెండవది వచ్చేటప్పటికి మహాసేన రాజేష్ వాళ్ళ కోర్టు దగ్గర ఆయన్ని చాలాసేపు పొద్దు నుంచి 3 కేసులకు సంబంధించి ఉంచోవాల్సి వచ్చింది. నాలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు, ఇక నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడను అంటూ మళ్ళీ పోరాడతాడు ఆయన. సాధారణంగా ఆవేశం నుంచి మాట్లాడి ఇంకోటి పి గన్నవరం సీట్ నుంచి జోన్ 2 నుంచి నాకు మెసేజ్ వచ్చింది, పి గన్నవరం సీట్లో నన్ను పక్కన పెట్టిన ఇది నన్ను వద్దన్నారని చెప్పేసి డ్రాప్ అవుతున్నాను అన్నటువంటి. టోటల్గా ఇద్దరు నాయకులది స్టేట్మెంట్లు అవి.